మీ జమ్మలమడుగు నియోజకవర్గంలో 2024లో రాబోతున్న ఎలక్షన్లో ఎవరు ఎమ్మెల్యే గెలుస్తారు, పైన సీఎం ఎవరు రావచ్చు, మీ అభిప్రాయం చెప్పండి. సీఎం గురించి చెప్పలేమండి. ఇక్కడైతే భూమేశ్ రెడ్డి గారు రావచ్చు. ఒక టీడీపీ ప్రభుత్వంలో ఇతను మామూలుగా సుధీర్ రెడ్డి మటుకు కొంత కష్టాలుగా ఉంటాయి. అతను ఏది పని చేసేది లేదు. మా గూడెంచెరు ప్రభుత్వంలో ఇక్కడ ఈడైతే ఒక రోడ్డు కానీ ఏదన్నా కానీ ఏ సమస్య తీర్చినోడు కాదు. ఒక కుంటోళ్ళకు వికలాంగులకు ఇంతవరకు కొంతమందికి ఇచ్చినోడు, కొంత ఇరిగిపోయి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నాకు ఆపుగా ఉంటుందని నేను ఆలోచన వాళ్ళం. అతను కానీ ఏం చేయలే. మొన్నగానే అడిగిన, సార్ నాకు ఫ్లాట్ లేదు, ఇండ్లు లేదు, ఏం లేదు సార్, అంత ఫ్లాట్ అనే ఇండి సార్ అని చెప్పి అడిగితే చూద్దాం ఆఫీస్ కాడికి రండి అంటారు. సార్ ఆఫీస్ కాడికి కుంటోడు ఎన్నిసార్లు తిరుగుతారు సార్, అక్కడ కానీ ఏం లేదు, రెస్పాన్స్ ఏం లేదు, నాకు పింఛనీ రావడం లేదు, నాకు అసలు ఏమీ లేదు లేకుండా చేసినారు సార్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అన్నారు అంత ఇలువుగా ఉన్నింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, ఈ సుధీర్ రెడ్డి గెలిచినాక అంత దరిద్రం మాకు గురువే లేదు. అది మెయిన్ పాయింట్, ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు భూమేశ్ రెడ్డి అయితే మొన్న సమాధి కాడికి రోడ్డు వేస్తా అన్నాడు. డైరెక్ట్ పెద్దరాడి ఈడు గూడెంచెరు రూమల్లో సమాధులకు వేసే రూట్లో కరెక్ట్గా చెప్పినాడు. చికెన్ భాష సందునంటే డైరెక్ట్ అట్ట పెట్టినాడు, ఇక్కడ నుండి ఇట్ట పెట్టినాడు. డైరెక్ట్ పెట్టి రోడ్డు వేసి కొక్కులీని పెట్టి కంప చెట్లన్నీ లాగిచ్చేసినాడు. 3 రోజులు టైం చెప్పినాడు, 3 రోజుల్లో తీసేసినాడు. ఈయన వస్తాడు పోతాడు. అంటే గెలిచిన పార్టీ రోడ్డు వేపిలే. ఇతను వచ్చి మీటింగ్ అని వచ్చినాడు, చెప్పినాడు ఇట్లా సమాధానం. భూమేశ్ రెడ్డి గారు వచ్చినారు, వచ్చి చెప్పినారు. చెప్పి 3 రోజుల్లో మీకు సమాధులకు రోడ్డు వేస్తా అని స్టాండ్ కాడ మీటింగ్ పెట్టి చెప్పి కూర్చొని పెట్టుకొని నన్ను కానీ నీకు సహాయం చేస్తా అన్నాడు. కానీ ఆఫీస్ కాడికి రండి, ఎక్కడికన్నా రా బాబు అని చెప్పి అన్నాడు. తమ్ముడు అని మళ్ళీ ఏట్లేకి పోయినా, నేను ఏట్లేకి పోయినా మరి సెకండ్ ఇచ్చి నువ్వు రా తమ్ముడు పదాం అంటే అడగలేదా సుధీర్ రెడ్డి గారిని? మీరు అడిగినాము, ఆఫీస్ కాడికి రామన్నారు. ఆఫీస్ కాడికి 2 సార్లు పోయినాం. ఆఫీస్ కాడ ఎవరు లేరు. రోడ్డు అయితే వేపిలే. యార్ రోడ్డు వైసీపీ ప్రభుత్వం వేపించింది ఆ రోడ్డుని. అదే సమాధులు శవాలను తీసుకెళ్ళడానికి పెన్నా నదిలోకి ఏ ప్రభుత్వం వేపించింది? వైసీపీ టీడీపీ భూమేశ్ రెడ్డి తీర్చినాడు, వేపించాడు. రోడ్డు సొంత ఖర్చుతో క్లీన్ పెట్టించి 3 వీధులు క్లీన్ చేపించి బాగా లెవెల్ చేపించి సిమెంట్ రోడ్డు వేయలే. సిమెంట్ రోడ్డు అని కాదు, మామూలు గుంతలు లేకుండా గుంతలు రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ మిట్టల్లో పోలేక ముసలోళ్ళు కింద పడతా ఉన్నారు. అట్లాదిగానే అంతా లెవెల్ చేసి బాగా క్లియర్ చేసి సమాధులు తీసుకోవడం బాగా రోడ్డు ఎలడపు చేయించినాడు. ఏట్లే వరకు చక్కగా పోయి ఆయనే ఏట్లేకి వచ్చినాడు. ఏట్లేకి పోయి చూసి అక్కడి నుండి బాగా డైరెక్ట్గా అందరినీ సమస్యలో వచ్చి డైరెక్ట్ పోయేసి ఆడ మాట్లాడి ఆడ మీటింగ్ పెట్టి రెండుసేపు దాని గురించిగా నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా డైరెక్ట్ రోడ్డు వేద్దాము, ఇదంతా బాగా నిర్ణయం తీసుకోవాలా.